ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వీరశైవ లింగాయత్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, శారదేశ్వర పీఠాధిపతి వీర బసవేశ్వర మహాస్వామి వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాయదుర్గం ఎమ్మెల్యే భాజపా నాయకుడు కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు అందించాల్సిన అవసరం ఎంతో ఉందని అమిలిని సురేంద్రబాబు తెలిపారు. అలాగే మున్సిపాలిటీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, తెదేపా అధికారంలో రాగానే రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణను నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోవాలని కోరుకున్నారు. అనంతరం కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ ఆంధ్రాలో లేరని, కర్ణాటకలో మాత్రమే ఉన్నారని జగన్ చెప్పారని, ఇంతమంది జగన్కు కనబడుట లేదా అని తెలిపారు. రాష్ట్రంలో వీరశైవులకు కనీస గుర్తింపు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తలారి రంగయ్య ఎమ్మెల్యేగా న్యాయం చేయడని, ఎంపీగా ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధి చేయలేదని, నియోజకవర్గ ప్రజలు అమిలినేని సురేంద్రబాబుకి ఎన్నుకుంటే సాగునీరు, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. అనంతరం వీరశైవులు అమిలినేని సురేంద్రబాబును, కాపు రామచంద్రారెడ్డిని సన్మానించారు. పీఠాధిపతులు సురేంద్రబాబును ఆశీర్వదించారు. ఎందుకంటే ఈఎస్ఐ హాస్పిటల్ వస్తే 50 నుంచి 100 ఎకరాలు దాంట్లో కట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కళ్యాణదుర్గం కావచ్చు, అటు రాయదుర్గం కావచ్చు, ఇక్కడ చుట్టూ కర్ణాటక కావచ్చు, ఉరవకొండ ప్రాంతం కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక అందరూ చూపించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా మనకి బాగా బిజినెస్ కానీ ఇంకోటి కానీ అన్ని రకాలు కూడా బాగుంటుందని ఆశిస్తున్నాం. వీర బసవేశ్వర స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, వేదికపై ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. అందరి పేర్లు కూడా చెప్పడం కష్టమే. ముఖ్యులుగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గారు అయినటువంటి గౌరవనీయులు సురేంద్రబాబు గారు, అదేవిధంగా మన కర్నూలు నుంచి వచ్చినటువంటి బసవరాజు గారు, శివరాజు గారు, అదేవిధంగా పెద్దలు ఆర్జీ శివశంకర్ గారు, కరణం రామకృష్ణ గారు, అధ్యక్షులు ఆప్తులు మల్లికార్జున బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మీకు అందరికీ కూడా పరిచితులే కాబట్టి పేర్లు తగ్గిస్తున్నా. వేదికపై ఉన్నటువంటి అందరూ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మా తమ్ముడు వీరశైవ మహాసభ ఉపాధ్యక్షులు రాఘవేంద్ర గారు, మన అనంతపురం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కాపు భారతి గారు, చాలామంది అందరూ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పెద్దలందరికీ నా నమస్కారాలు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అంటే ఇక్కడ చాలదు, ఎందుకంటే ఈ ప్రాంతం వాసి కాబట్టి మామూలు అల్లుళ్ళు, బామర్తులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలైందే నా నుంచి. తిడితే తప్పవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని నేను తిడితే తప్పవుతుంది. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టదలుచుకోలేదు, పొగడదలుచుకోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టదలుచుకోలేదు, పొగడదలుచుకోలేదు. కానీ వాస్తవాలు అయితే చెప్పి తీరాలి. వాస్తవాలు చెప్పుకపోతే నా తప్పవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన 45,000 మెజారిటీతో నేను గెలిచినాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ఆశించి నేను పోలే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యే ఉన్నా. పదవి వదులుకొని నేను పోయినాను, కానీ పదవి కోసం పోలేదు. ఆ రోజుకి ఈ రోజు రాజకీయాలకు ఎందుకు వచ్చినానంటే నాకు ఈరోజు గుర్తుంది, కళ్యాణదుర్గం ప్రజలకు గుర్తుంది. నా జీవితంలో ఒక ఆశ ఉన్నింది, కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యే ఇవ్వాలని ఒక ఆశ ఉన్నింది నాకు. నా ఊరికి రాజశేఖర రెడ్డి గారి మాట ఇచ్చారు, కానీ మడకసర ఎస్సీ అవడంతో రఘువీరారెడ్డికి ఇక్కడ ఇవ్వాలని నన్ను రాయదుర్గం పంపించారు. నేను చెప్పా, అన్న పుట్టి పెరిగింది కళ్యాణదుర్గం, రాయదుర్గంలో నేను ఎవరన్నా, నాకెందుకు అక్కడ అంటే, నీవు పో అంటే 15,000 మెజారిటీతో ఆ రోజు గెలిచినా. మళ్ళీ ఆ రోజు ప్రజలు ఆదరించి ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడుకోకుండా నమ్మిన వాళ్ళకి నిష్టగా ఇంతకాలం
జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏడుకోవడం తక్కువ. మా భార్య ఏడ్చింది. నేను రెడ్లు ఎక్కువైనారు, రెడ్లకి సీట్ ఇవ్వలేను అన్నాడు. అన్న నా పేరులో డిప్యూటీసీ లింగాయత్, బొమ్మరాజు డిప్యూటీసీ లింగాయత్, బొమ్మరాజు ఎంపీ లింగాయత్, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినా నేను, వాళ్ళందరినీ గెలిపించుకున్నా నేను. కాబట్టి చెప్తా ఉన్నా, రాబోయే రోజులలో నేను రాజదుర్గంలో కళ్యాణంలో కూడా ఉంటాను. నాకు నాగరెడ్డి పిల్లలు ఇప్పటికీ మామిడి తోట ఉంది, ఉండడానికి ఇల్లు వాటిలు అన్నీ ఉన్నాయి. నేను తప్పకుండా నేను కూడా ఇక్కడ ఉండి మీ సమస్యలన్నీ అన్న దృష్టికి తీసుకొని పోయి నేను మీ వారిగా ప్రతి విషయాన్ని అన్న దగ్గర తీసుకెళ్తాను. అవసరమైతే పైన వరకు తీసుకొని పోతాం, అవసరమైతే మోదీ వరకు తీసుకొని పోతాం. ప్రతి సమస్యని పరిష్కరిస్తామని మీ అందరికీ నేను మాటిస్తాను. కళ్యాణ మండపం గురించి చెప్తున్నారు. కళ్యాణ మండపం గురించి అన్న అధ్యక్షులు గారు రాసుకోండి, 5 లక్షల రూపాయలు నాది మీ కళ్యాణ మండపంకి నేను ఇస్తాను. 5 లక్షల రూపాయలు నాది ఫస్ట్గా డొనేషన్ రాసుకోండి, నేను ఇస్తాను. మొదలు పెడదామంటే అందరూ తలాగొక చేస్తారు, ఆ కళ్యాణ మండపం ఎదురు ముందు కట్టిస్తామంట. కాబట్టి అన్ని పనులు సక్రమంగా జరగాలంటే, ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే, సంక్షేమ పథకాలు మనకి అందాలంటే, చెప్పేది ఎంతన్నా చెప్పొచ్చు, ఇవ్వడానికి ఉండొద్దా? మొన్న వాళ్ళు చెక్ ఇచ్చినాడు, బ్యాంకులో డబ్బు లేదు. ఇప్పుడు పరిస్థితి బ్యాంకులో బ్యాలెన్స్ లేని చెక్కు మాదిరిగా ఉంది పరిస్థితి. దానికి విలువ రావాలంటే మారాలి, మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలో మీరు ఆలోచన చేసుకొని తప్పకుండా కూడా ఎన్డీఏ అభ్యర్థిగా సురేంద్ర బాబు అన్న గారిని తప్పకుండా మీరు గెలిపించండి. దయచేసి ఎవరు పొరపాటు చేయొద్దు, దయచేసి ఎవరు పొరపాటు చేయొద్దు. సురేంద్ర బాబు అన్న గారిని ఎన్డీఏ అభ్యర్థిగా మీరు గెలిపించాలి. మేము ఉంటాము, పైన నరేంద్ర మోదీ గారు ఉంటారు. 100% మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే. ఆయన లేకపోతే ఏమి జరగదు. ఆయన మన దేశానికి నాయకుడు కాదు, ప్రపంచానికే నాయకుడు నరేంద్ర మోదీ గారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరే కానీ బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది కనబడుతూ ఉన్నారు. రాత్రి పగలు కష్టపడి కానీ మీరు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకోవాలి. కర్ణాటకలో బసవ జయంతి, ఆంధ్రాలో బసవ జయంతి తెలిసింది. నేను మాట్లాడి బసవ జయంతిని అధికారికంగా చేయించాలంటే నేను చేయించాను. పైనుండే పెద్ద మనుషులకి లింగాయత్ అంటే తెలీదు, జంగమ అంటే తెలీదు. నేను ఆ రోజున్న శంకర్ నారాయణ బీసీ వెల్ఫేర్ మంత్రి జంగా కృష్ణమూర్తి ఉన్నాడు, నేనున్నా. లింగాయతులు అంటే ఉండేదేమన్నా ఉన్నారా? లింగాయతులు కార్పొరేషన్ చేయాలని అడుగుతారు. మీరేం మనుషులు ఎట్లా మాట్లాడతారు? లింగాయతులు ఉన్నారంటే లక్షలలో ఉన్నారు. పెట్టండి లింగాయత్ కార్పొరేషన్ అని చెప్పి లింగాయత్ కార్పొరేషన్ పెట్టించిన. వృత్తి కూడా మా బంధువే, లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వృత్తి కూడా మా బంధువే. ఆ తర్వాత చెప్పిన జంగమోళ్ళు మాకు స్వాములండి, మా దాంట్లో వాళ్ళని కలపొద్దు, వాళ్ళు సపరేట్. జంగమోళ్ళు అంటే ఎవరన్నా? మా గురువులయ్యా లింగాయతులకు వాళ్ళు స్వాములు. పెట్టండి జంగం కార్పొరేషన్ నేనే పెట్టేసి. ఆ జంగమ లింగాయత అతను తెలియదు పైనోడికి. కాబట్టి ఈరోజు వీరభద్ర గౌడ్కి టికెట్ ఇచ్చారు. కాబట్టి చాలా సంతోషం. కనీసం ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే సంతోషం నాకు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మగవాళ్ళ కన్నా అక్కువ బాగా ఉంటారు. ఎందుకంటే ఇక ఏ పని చెప్పినా చక్కగా చేసేది వీళ్ళే. ఎందుకంటే మన శ్రీశైలం జగద్గురు వచ్చినప్పుడు ఒక 100 మంది ఆర్తులు పడతారా అంటే 100 అనుకుని 500 మంది వచ్చేసి మన ఆధార్మిక పైన ఒకసారి సుత్తూరు స్వామి వాళ్ళు వచ్చేకపోతే ఒక 15-20 మంది రండి ఆర్తులని 116 మంది వచ్చేసి. ఏదైనా చెప్తే చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేది మన అక్క చెల్లెళ్ళు. కాబట్టి మీరు అందరూ కూడా మా ఆడవాళ్ళ మంది మాట్లాడతారా, ఏ వదిన అన్నమైందా కాఫీ అయింది అన్నట్టు ప్రతిసారి మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభావితం చూసి మన సురేంద్రని గెలిపించుకునేదానికి మీ వంతు కూడా మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కోరుతూ ఉన్నా. తప్పకుండా ఈ కళ్యాణ దుర్గం మొత్తం ప్రతి పల్లెకు నేను వస్తాను, ప్రతి సమస్యని నోట్ చేసుకుంటాను. నా స్థాయిలో ఉండే నేను చేస్తాను, అన్న స్థాయిలో ఉండే అన్న చేస్తాడు, ప్రభుత్వ స్థాయిలో ఉండే ప్రభుత్వ స్థాయికి పోతాం. ఢిల్లీ వరకు కూడా మేము పోయి ఈ కళ్యాణ దుర్గం అభివృద్ధికి కష్టపడతామని చెప్తున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా, ఒక డేట్ చెప్పినా మీకు, అది చాలా ఇంపార్టెంట్. 8వ తేదీ 7వ నెల 2021 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు గట్టిగా అడిగిన, నేనేం అడుగుతానో మైండ్లో చెప్పమని అడిగిన.
ఒప్పుకున్నాడు. టీడీపీకి నీళ్లు వచ్చేస్తాయి 4 వారాల్లో 4 వారాలు టైం ఇచ్చాడు. ఏం కాల 4 వారాల్లో ఏమి కాల. ఆ తర్వాత ప్యాకేజ్ 36A ప్యాకేజ్ అన్నోళ్ళ కాంట్రాక్టర్లు అది రాలే. మాకు 110 ఇక్కడ 114 చెరువులు నింపాలా, అక్కడ మాకు 50 చెరువులు నింపాలా. ఎక్కడైంది? 5 ఏళ్లలో 100 సార్లు అడిగినా కాలే. తప్పకుండా టీడీపీకి నీళ్లు రావాలన్నా, 36A ప్యాకేజ్ రావాలన్నా, 1000 ఎకరాలకు ఆయకట్టు రావాలన్నా, సురేంద్రబాబు అన్న గెలవాలన్నా దాన్ని గుర్తుపెట్టుకోండి. లేకపోతే తాగడానికి నీళ్లు ఉండవు. మాకి టీడీపీకి నీళ్ళు వచ్చి చెరువులకి నీళ్లు రాకపోతే మనం చచ్చిపోతామంటే నీళ్లు లేక, కూడు లేక కాదు, నీళ్ళు లేక వస్తాం మనం. కాబట్టి రాయదుర్గం కళ్యాణదుర్గం బాగుపడాలంటే ఫస్ట్ కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు అని గెలిచారు. దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తూ ఈ సమయం ఇచ్చేందుకు, ఎందుకంటే నేను చెప్పాల్సింది కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నా, నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించింటే క్షమించండి. ఆయన ఎవరో కళ్యాణంలోకి రావద్దంటే 5 ఏళ్ళు కళ్యాణంలోకి రా, 5 ఏళ్ళు రాలే కళ్యాణంలోకి వస్తే 9 అక్కడ వచ్చాక పరిగెత్తుకోవాలి. ఎవరో ఒక ప్రోగ్రామ్ పిలిచారు, దాన్ని నాది రంగయ్య ఇద్దరిది కలిసి పెద్ద పోస్ట్ వేసినారు. అట్నుంచి అర్ధగంట పోలీసులు వచ్చి పిక్కుపోయింది. అర్ధగంటలో నాకు పోతే పోయింది తప్ప ఆయన కూడా పిక్కపోయారంటే దానికి మాట్లాడేది సాధ్యం కదా. మీరే చెప్పండి, ఆ మంచితనం ఆ పనికి వస్తుంది అదేమన్నా? అది మంచితనం అనరు దాన్ని, చేతగాని తనం అంటారు దాన్ని. మంచితనం ఎవరు అంటారు దాన్ని? చేతగాని తనం. గట్టిగా ఉండాల. నేనున్న రాయదుర్గంలో ఎవరైనా కార్యకర్తకి ఏమైనా జరిగిందంటే తీరా బండి అంటాను. కూడా ఎవరు చూస్తాం కట్టెత్తుకొని పోయి నిలబడుకుంటాను నేనే. ఎందుకు? ఆ ధైర్యం మాకు ఉంది కాబట్టి. లేదంటే ఏం చేయలేకపో మనకు ఏం జరుగుతుంది, ఇంకేముంది, ఇంకెందుకు కావాలా అని. కాబట్టి మీరు ఆలోచించేయండి. పని చేయగలిగిన వాళ్ళని గెలిపించుకున్నామా మన పనులు అవుతాయి, లేకపోతే ఏమవుతాయి? ఆయన గవర్నమెంట్ నుంచి చేయలేడు, సొంతంగా చేయలేడు. ఇంకా మనకి ఏం చేసుకుంటాం? మన కర్మ అనుకుని కూర్చోవాలి. మా దగ్గర ఎట్లా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థినాడు గట్టుమోహన్ రెడ్డి అని, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇడిచిపెట్టిపోయినాడు. ఏమంటే గవర్నమెంట్ లేదప్ప ఏం చేయాలి, ఇడిచిపెట్టిపోయాడు అంటే ఓటేసాడు. ఏం దిక్కలేదు చావాలా? నేను ఓడిపోయిన 2016లో నిలబడి పనిచేసి. కాబట్టి చెప్తున్నా, ఎవరు మంచితనంగా నిలబడి కష్టపడి మీకోసం పనిచేస్తారో వాళ్ళని గెలిపించుకోవాలా. దీన్ని ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆలోచించి, చాలాసార్లు కలిసిన అన్న నాకు పరిచయమే తక్కువైనా ఒకసారి 2 సార్లు అందరినీ కలిసిన, చాలా గౌరవంగా మాట్లాడించినాడు, మంచి చేసినాడు. తప్పకుండా సమాజం తరఫున ఏమైతే అడిగినారో అవి చేస్తాడనే నమ్మకం నాకుంది, చేస్తాడనే నమ్మకం నాకుంది. నేను చెప్తున్నా, ఈరోజు ఈ ప్రాంతంలో నేను రాయదుర్గంలో ఉన్నా కూడా ఎంతో మంది ఏ పనికి ఇక్కడ ముందున్న ఎమ్మెల్యే దగ్గర పోలేక నా దగ్గరకు వచ్చేవాడు. ఎంతో మందికి పని చేసి పంపించాను. కేసురెడ్డి అందరూ రెడ్లే, కానీ మేము లింగాయతులు అన్నా. మా కమ్యూనిటీకి ఉండేది ఒక్కడున్నాను నేను. మా ఒక్కరికి ఇవ్వకపోతే ఎట్లన్నా అని అడిగితే ఆయన అన్న మాట నేను మళ్ళీ మాట అబద్ధం చెప్పను, కోపంతో చెప్పను. ఆ బసవేశ్వర సాక్షిగా చెప్తున్నాడు. ఏ పోన్నా లింగాయతులు యారు ఉన్నారు, మన రాష్ట్రంలో అంతా కర్ణాటకలో ఉన్నారు, లింగాయతులు పట్టుకుంటే ఎక్కడ అవుతుందని అన్నట్టు బాధ అయింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. ఆ మాట అనొద్దన్నా ఇవ్వకపోతే ఇవ్వలేదు. పులివెందలలో 250 కుటుంబాలు లింగాయతులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన ఊర్లో 250 కుటుంబాలు ఉన్నాయి. నేను పోయినా జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిసి అభిషేకం చేసినాం. శివాలయంలోకి నేను పోతే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రమ్మంటే వచ్చి నాతో పాటు అభిషేకం చేసినాడు. బసవేశ్వర కళ్యాణ మండపం మేము ప్రారంభించాం. చెప్పాను, అన్న పులివెందులకు నేను వచ్చాను. ఆ రోజు వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని నేను వచ్చినాను. పులివెందులకి మీతో పాటు అభిషేకం చేసినాను. బసవేశ్వర కళ్యాణ మండపం మనం ప్రారంభించినాము. 250 కుటుంబాలు ఉన్నాయన్న. లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో లింగాయతులు. వేలు కాదు, లక్షల మంది ఉన్నారన్న. ఒక రాయదుర్గంలోనే 23,000 మంది ఉన్నాం. ఇక్కడ నాకు తెలిసి 12 నుంచి 13,000 మంది ఇక్కడ ఉన్నాం. మనం ఈ జిల్లాలోనే లక్షలలో ఉన్నాం. అనంతపురం జిల్లాలోనే లక్షల మంది వీరశైవ లింగాయతులు ఉన్నామన్నా. అంత తీసేసి మాట్లాడొద్దంటే మేమంతా కర్ణాటక వాళ్ళమా, ఈ రాష్ట్రం వాళ్ళము కాదా, ఎలా మాట్లాడుతున్నామన్నా? నేను చాలా తప్పన్నా. ఇదే బాధపడ్డా. నేను
ఉన్న ఒక్కరికి టికెట్ ఇవ్వడు. ఆయన కోసం ఎంత చేసినాం. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3,250 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే వాళ్ళ చెల్లెలతో పాటు మా భార్య పాదయాత్ర చేసింది. 3,000 కిలోమీటర్ల పాదయాత్ర మా భార్య చేసింది. ఆ రోజు అడిగిన, నీ భర్త ఎమ్మెల్యే, నీ పిల్లలు చదువుతున్నారు, మమ్మల్ని వదిలేసి పాదయాత్రకు పోతే ఎలా అని అడిగితే, షర్మిలమ్మకి పిల్లలు ఉన్నారు, ఆమెకి పడుతున్నారు, జగనన్న కోసం వదిలేస్తామంటే నేను ఎందుకు వదిలిపెట్టి పోకూడదు, మా అన్న జగనన్న అని ఆమె పాదయాత్ర చేసుకున్నాడు. మా కుటుంబానికి అది అన్యాయం చేసింది. అందరూ జగనన్న అంటారు, ఆమె అనింది జగనన్న కాదు నా అన్న. ముఖ్యమంత్రి అయితే రాయదుర్గం నుంచి తిరుపతికి ఖాళీ నడుచుకొని పై ఒక తీసుకుని వచ్చింది. అలాంటి కుటుంబానికి అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో మానవత్వం ఎక్కడుందని నేను అడుగుతున్నాను. సరే, నాకు అవసరం లేదు, వద్దు కదా, నేను చేసుకుంటాను. నాకు ఎక్కడ అవకాశమో ఆ పరమశివుడు రాసి పెట్టుంటే అక్కడ అవకాశం వస్తుంది. నేను వాళ్ళ కోసం నేను భయపడేవాడిని కాదు, వాళ్ళని అడిగేటవాడిని కూడా కాదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, ఇక్కడ అభ్యర్థి గురించి చెప్తా ఉన్నా, గవర్నమెంట్ గురించి చెప్తున్నా. వాస్తవం ఇప్పటికే రాష్ట్రాన్ని దరిదాపు కుదువ పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అమ్మినా కూడా కంతులు కూడా కట్టలేని పరిస్థితికి ఈరోజు రాష్ట్రం. రాబోయే రోజులలో వచ్చితే నీ ఏది ఇరిగిపోతుంది కానీ అకౌంట్లకి డబ్బులు ఎక్కడు. అలాంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకి కనబడుతూ ఉంది. నేను మామూలుగా చెప్పట్లేదు. ఒక టీచర్గా పనిచేసిన 7 సంవత్సరాలు, లాయర్గా ప్రాక్టీస్ చేసిన, 3 మాస్టర్ డిగ్రీ చేసిన చదువుకున్నవాడిని నేను. లెక్కాచారం తెలిసి చెప్తా ఉన్నా, రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రజలు బ్రతుకు చాలా కష్టతరమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉంది. కరోనా టైంలో కరోనా వచ్చిన స్కూల్లో పెడుతున్నారు, ఇక్కడ కూడా పెడతా ఉన్నాను. కరోనా వచ్చిన స్కూల్లో పెట్టి భోజనాలు పెడతా ఉన్నాను. కరోనాలో అన్నం పెట్టిన భోజనం పెట్టిన బిల్లులు ఈ రోజు డబ్బులు లేవు, రాలే. కలెక్టర్ అంటే డబ్బులు లేవు. ఆక్సిజన్ సిలిండర్లు 20 లక్షల రూపాయల సిలిండర్లు మేము అప్పు తెచ్చి డబ్బు పెట్టాము. ఆ సిలిండర్లకు ఇచ్చిన ఆక్సిజన్ సిలిండర్ 20 లక్షల రూపాయలు ఈ రోజుకి డబ్బులు రాలేదు. ఎలాంటి పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం? అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గానికి 8వ తేదీ జూలై నెల 2021లో వచ్చింది. 8వ తేదీ జూలై నెల 2021లో వస్తే నాకు తెలిసిన వాళ్ళతో ఆ హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ చేయించిన, జనం అటు ఇటు రాకుండా మధ్యలో బ్యారికేడ్ కట్టించిన 54 లక్షల రూపాయలు ఈ రోజు కూడా బిల్లులు. ఇంకా ఇంకే ముఖ్యమంత్రి వచ్చిన బిల్లులే రాకపోతే ఇంక రాబోయే రోజులు ఎట్లా ఉండే పరిస్థితులు? ఈ రోజు కుదువు పెట్టినావు, రేపు నువ్వు అధికారులకు వస్తే రాష్ట్రాన్ని అమ్ముతావా అని అడుగుతున్నాను. అమ్మాలా ఈ రాష్ట్రాన్ని? అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకపోతే అడుగు ముందుకు కూడా వేయండి. ఇది మహాభారతం కాదు. ధర్మరాజు అన్ని ఓడి అన్ని ఓడతాడు కదా, అలా అన్ని పెట్టడానికి నీ సామ్రాజ్యం కాదు, ఇది ప్రజాప్రభుత్వం. ఆ కాలంలో రాజుల కాలం ధర్మరాజు జూదమని అన్నీ కొడతాడు, ఏమి అన్నీ పెట్టేస్తాడు. అలా పెట్టడానికి సచివాలయాన్నే కుదువు పెడతా ఉన్నారు. రేపు ఏం చేస్తావు? మమ్మల్ని కుదువు పెడతావా? మమ్మల్ని అందరినీ కుదువు పెడతావా నువ్వు? అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వచ్చేది తప్పకుండా కేంద్రంలో వచ్చేది గౌరవనీయులు నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఆయన చల్లని చూపు చూడకపోతే ఈ రాష్ట్రం ముందుకు పోవడానికి అవకాశమే లేదు. కాబట్టి కర్ణాటకలో ఎప్పుడు చెప్తారట డబల్ ఇంజన్ సర్కారా అని. ఎప్పుడైనా గూడ్స్ పట్టి చూడండి, గూడ్స్ లోడ్ ఎక్కువ ఉంటే 2 ఇంజన్లు వేస్తారు. ఎందుకు 2 ఇంజన్లు వేస్తే బరువు లాగుతుంది అని చెప్పిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి 2 ఇంజన్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం మన ఎన్డీఏదే ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏదే ఉండాలి. ఇక్కడ సమస్య ఉంటే అక్కడి నుంచి కాపాడి మనల్ని గట్టెక్కిస్తారు తప్ప, లేకపోతే వచ్చిన బటన్లకి అర్థం ఉండదు. ఇప్పటికే వచ్చుతా ఉండే పడడంలే డబ్బులు, ఇప్పుడే అప్పుడే వచ్చుతా ఉన్న డబ్బులు పడడంలే. నీ ఏలన్నా ఇరిగిపోవాలా, నీ కంప్యూటర్నా ఇరిగిపోవాలా, ఇంక డబ్బులు అయితే పరిస్థితి ఉండదు. చాలా మంది
పోయినారు కోర్టులకి, నా బిల్లు రాలేదని కోర్టుకి పోతే ఫైనాన్స్ సెక్రటరీ రా అంటారు కోర్టులకి. హైకోర్టులో పోయి చదివాడు ఫైనాన్స్ సెక్రటరీ, ఏమంటే డబ్బులు లేవు, జైలు పొందిపోతాడులే. కాంట్రాక్టులకి బిల్లులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని జైలుకి పంపించే చట్టం వస్తే అప్పుడు సరిపడు తిక్క కుదురుతుంది. వీడు డబ్బులు లేకుండా ఇష్టారాజ్యంగా చేసి పెట్టి నీవు ఫైనాన్స్ సెక్రటరీని కోర్టులో బయటకు పెడతావా? తప్పు కాదా అని అడుగుతున్నాడు. ఈరోజు పరిస్థితి బాగలేదు, రాబోయే రోజులలో బాగుండాలంటే పార్టీకి అతీతంగా చెప్తా ఉన్నాను. అందరం కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. మన కర్తవ్యం మనం ఈరోజు ఆలోచించకపోతే రామచంద్రారెడ్డి, సురేంద్రబాబు, మల్లికార్జున, రంగయ్య ఇంకోటి కాదు ఆలోచన చేయాల్సింది. మనం ప్రతి ఒక్కరం ఆలోచన చేయాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం చెప్తా ఉన్నాను మీ అందరూ. నేను చాలామందికి తెలుసు, కళ్యాణదుర్గంలో ఒకసారి 500 మందికి పెళ్లి చేసినాం. మా రాము తెలుసు బాగా. 526 మందికి మీద పెళ్లి చేసినాం. సరిగ్గా ఫిగర్ గుర్తులే, పెళ్లి చేసినాం. ఎలా చేసుకెళ్ళినాను? ఆ రోజు పెళ్లిళ్ళు చేయడానికి ₹1,00,00,000 పైన ఖర్చు అయింది. ఎలా చేసాను? ఉంది కాబట్టి చేస్తాను. ప్రతి బసవ జయంతికి ఉచిత వివాహాలు చేస్తూ వస్తున్నా. కరోనా కన్నా ముందు వరకు కూడా ఎన్ని పెళ్లిళ్ళు చేసినా 7,000 మంది అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసిన, 2 మంగళసూత్రాలు ఇచ్చి, వాళ్ళకి బట్టలు ఇచ్చి, భోజనాలు పెట్టి ఎలా చేయగలిగినా దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి నేను చేయగలిగిన. 4,500 మంది కళ్ళు ఆపరేషన్ చేసిన, ఎలా చేయగలిగినా ఉంది కాబట్టి చేయగలిగిన. కాబట్టి ఏమీ నాతో ఏమీ లేదు, ఏమీ లేదని పారిపోతే ఏమీ కాదు. గవర్నమెంట్ నుంచి చేసేది గవర్నమెంట్ నుంచి చూడాలా, సొంతంగా చేసేది సొంతంగా చేయాలి. కాబట్టి ఈరోజు సురేంద్రబాబు గారిని గెలిపిస్తే గవర్నమెంట్ నుంచి చేయాల్సినవి గవర్నమెంట్ నుంచి చేస్తారు, అవసరమైతే సొంతంగా చేయాల్సినవి సొంతంగా కూడా చేయగలుగుతారు. ఇది ఎలా చేసినా ఏ ఎమ్మెల్యే చేయలే, 7,000 మంది పిల్లలు ఏ ఎమ్మెల్యే చేయలే. ఎలా చేయగలిగినా డబ్బు పెట్టగలిగినాను కాబట్టి చేయగలిగింది. కాబట్టి ఆయనకి దేవుడు ఆ శక్తి ఇచ్చినాడు. ఆయన కష్టపడి పైకి వచ్చాడు. నేను కూడా ఇదే కళ్యాణదుర్గం బ్రహ్మ సంవత్సరం నాగరేపల్లిలో 8 కోట్లు కాసిన, పువ్వులు కాసిన, 8 కోట్లు కాసిన అలాంటి పరిస్థితిలో ఉంది. నేను స్కూల్కి పోరాంటే 8 కోట్లకు పోరాట, స్కూల్కి పోరాంటే గడ్డిమో పెట్టుకుని రాకపోని చెప్తాను. స్కూల్కి పోరాంటే ఏదో పని పెట్టారు, స్కూల్ కూడా పోయేదానికి అవకాశం లేదు. కానీ కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చిన కాబట్టి నాకు తెలుసు 10 మందికి మంచి చేయాలి. మన దగ్గర డబ్బు ఉందంటే 10 మందికి మంచి చేయాలని చెప్పి